పూర్వకంగా సంఘం మీద కొన్ని మాటలు విడుదల చేయు. గౌరవించి అంగీకరించి నమ్మిన వారి జీవితాల్లో అది కార్యసాధకం అవుతుంది. నిన్ను నిర్ణయించుకున్నది దేవుడు అన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు ఆయన సేవకునివి అన్నారు. హల్లెలూయా. అది నన్ను మరింత బలపరచగా, మరింత నన్ను ప్రోత్సాహపరచగా, దేవుని యొక్క దాసునిగా మీ మీద ఈ మాట పలుకుతున్నాను. సంగమ, మీ మీదను మీ కుటుంబం మీదను కృపాక్షేమములు విస్తరించునుగాక. మనస్ఫూర్తిగా ఆమెను చెప్పండి. తర్వాత ఈ సందేశం అంతా, సిరీస్ అంతా పూర్తయిన తర్వాత పాస్టర్ గారు ఇలా కోరుకోవడానికి కారణం ఇదని మీరు తెలుసుకుంటారు. ప్రతి వారం నేను దీన్ని మీ మీద ప్రకటించాలని కోరుకుంటున్నాను. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో తన ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలిచి ఎన్నుకున్నటువంటి నా దేవుని దాసునిగా, అల్పుడను అయోగ్యునైనప్పటికీ తన కృపచేత నన్ను పిలిచిన ఈ మట్టి ఘట్టంలో తన మహిమైశ్వర్యం నుంచిన దేవుని సన్నిధిలో ఈ సంవత్సరంను నేను ప్రకటిస్తున్నాను. కృపాక్షేమములు మీకు విస్తరించునుగాక. కృపాక్షేమములు మీ బిడ్డలకి విస్తరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ మధ్యకాలంలో విన్న పాట నాకు భలే గుర్తొస్తుంది. క్షేమమునందుటే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై, దీర్ఘాయుతో సంతృప్తి పరతువు నన్ను. క్షేమమునందుటే సర్వజను ప్రయాసగా మారే క్షేమాధారము నీవై, దీర్ఘాయుతో సంతృప్తి పరతువు నన్ను. శ్రమల మార్గమున చేర్చితివే నిత్యమైనని సత్యవాక్యములతో. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే, నిత్యమైనని సత్యవాక్యములతో. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై వృద్ధి పరచితి. విశ్వాసంతో సముద్రమంతా సమృద్ధితో ఆనందించెదనిలో, అనుదినము కృప పొంది ఆరాధించెదనిల్ని ఆనందసులతో. ఆనందించెదనిలో, అనుదినము కృప పొంది ఆరాధించెదనిల్ని ఆనంద. అంచు దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఎక్కడ వింటున్నా, ఏ స్వరం వింటున్నా, ఫ్లైట్ క్రాషెస్ జరుగుతున్నాయి, విమానాలు కుప్పకూలిపోతున్నాయి, ఎక్కడ చూసినా ప్రమాదాలు, అనారోగ్యం, బలాత్కారం, పాపం, దౌర్జన్యం వెర్రవీగుతుంది, రాజ్యమేలుతుంది. కృపా క్షేమములు అనే పదాలు నోటితో మాట్లాడుకునే దానికే తప్ప అవి మన జీవితంలో అనుభవపూర్వకంగా లేకపోవడం అనేది విచారం, బాధ. లోకంలో ఎక్కడ, అమ్మ నావే చూడండి, లోకంలో ఎక్కడ భద్రత లేదు, క్షేమము లేదు, క్షామము రాజ్యం వెళుతున్నటువంటి అపాయకరమైన ఈ దినములలో దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, మీకును మీ పిల్లలకును కృపాక్షేమములు విస్తరించునుగాక. హల్లెలూయా.
నేను దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఈ మాట పలికాను. ఎంతమంది హార్ట్ఫుల్గా దాన్ని రిసీవ్ చేసుకున్నారో నాకు తెలీదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దెర్ ఇస్ నో క్షేమము స్పిరిచువల్గా, ఫిజికల్గా, మెంటల్గా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజిక పరంగా క్షేమము కరువైపోయింది. క్షామము విస్తరిస్తుంది. అవునా కాదండి? హల్లెలూయా. ఎవరో అన్నారంట, వాళ్ళు ఎవరో పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ, హల్లెలూయా, ద మోస్ట్ డేంజరస్, ద మోస్ట్ హార్మ్ఫుల్, అత్యంత భయంకరమైన ప్రమాదకరమైన సంవత్సరముగా 2025 ఉండబోతుంది అన్నారట. అది వినే చెప్తున్నాను, సంగమా, కృపాక్షేమములు మీకు విస్తరించునుగాక. హల్లెలూయా. అవును, నీ పక్కన 1000 మంది పడతారు, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోతారు. అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎక్కడ చూసిన యుద్ధములే, ఎక్కడ చూసిన మరణ భీతే, ఎక్కడ చూసిన అపాయాలే, ఎక్కడ చూసిన కరువే. కానీ దైవజనుడిగా పలుకుతున్నాను, ఈ వసంతం, ఈ సంవత్సరం కృపాక్షేమములు నీ ఆత్మీయ జీవితంలోను, నీ భౌతిక జీవితంలోను, హల్లెలూయా, నీ మానసిక జీవితంలోను కృపాక్షేమములు విస్తరించునుగాక. హల్లెలూయా, ఆమేన్. సో లోకము అబద్ధమైన వాటిని, అసత్యమైన వాటిని, పాపాన్ని, బలాత్కారాన్ని నమ్ముకుంది కాబట్టి వారికి క్షేమము లేక వారు నశించిపోవుట సమంజసం. కానీ వృద్ధియు క్షేమము మితి లేకుండా నీకు అనుగ్రహించేదనని చెప్పి వాగ్దానము చేసిన వాగ్దాన నిబంధన జనులు మనము. ఆ వాగ్దానం చేసిన నమ్మదగిన దేవునిని మనము ఆరాధిస్తున్నాము. ఆశీర్వాదములకు వారసులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలిచాడు. కృపయు సమాధానములు మీకు విస్తరించునుగాక అని పలకబడిన ఆశీర్వచనాల్లో మనము పాలిభాగస్తులము. ఆయన తన మహిమ గుణాతిశయములను బట్టి అమూల్యములైన వాగ్దానములను అత్యధికముగా అనుగ్రహించగా, ఆ వాగ్దానాలు కలిగిన వారము, వాక్యము కలిగిన వారము, ఆయన నామమును కలిగిన వారము, నమ్మదగిన దేవునిని ఆరాధిస్తున్న మన బ్రతుకులలో క్షామమును మనం అనుభవించడానికి వీల్లేదు. రోగం మన మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు. రైట్, ఆసక్తి ఉందాం బ్రదర్. నా టాపిక్ ఎన్ని వారాలు పడుతుందో నాకు తెలియదు. నా టాపిక్ ఏంటంటే కృపాక్షేమములు. చెప్పండి ఆమేన్. సంఘమంతటి మీద నేను కోరుకుంటున్నాను, మీ విషయంలో ప్రభువుని వేడుకుంటున్నాను, కృపాక్షేమములు మీకు విస్తరించండి. సరే, కృప గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు క్షేమం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. హల్లెలూయా. క్షేమము అంటే అర్థం ఏంటి? మీకు టైం ఇస్తాను, మాట్లాడతానంటే. నాకు తెలిసి నేను ఆన్ రికార్డ్లో ఉన్నానని. క్షేమం అంటే ఏదో వినబడుతుంది నాకేమో. పర్లేదు, ధైర్యంగా చెప్పండి. నేను మరీ అంత కఠినాత్ముని కాదు, స్వత్తాన్ని కలిగి అనిపిస్తుంది. అక్క, మీకేనా వినబడిందా? అమ్మా భద్రమా? కమాన్, గట్టి చెప్పండి తల్లి, మొహమాట పడకండి. నేనేం కొత్త కాదు కదా, మీకు టైం అవుతుంది, టైం లేదు మనకి. అది చెప్పండి. యువర్ రైట్. భద్రత, ఓకే, సేఫ్టీ. క్షేమము అంటే ఏంటని అడిగాను నేను. వెరీ వెరీ గుడ్. సురక్షితంగా ఉండడం, భద్రతను కలిగి ఉండడం. నైస్, వెరీ గుడ్ బ్రదర్. ఆరోగ్యంగా ఉండడం, అది అదే. మీరు మామూలు ప్రసంగికులు కాదు, రావట్లేదంతే. నేను మిమ్మల్ని తొక్కేస్తున్నాను, వాడుకోవట్లేదు. కమాన్ బ్రదర్. ఎవరు చెప్పండి, అన్నడో విడుంది, నేను చెప్పాలి అంటే వెల్కమ్. వావ్. సమాధానం కలిగి ఉండడం, ఇటు నుంచి ఒక వాయిస్ వినబడింది. సమాధానం, భద్రత,
ఆరోగ్యము, సురక్షితము, నాన్న ఐశ్వర్యం వా నీకు కలుగును గాక. కమాన్, రావట్లేదా? ప్రైజ్ లార్డ్. అమ్మ మీరు మాట్లాడుకుంటే నాకు వినపడదు కదా, నాకు చెప్పొచ్చు, పర్వాలేదు. కమంతే, ఆనందంగా ఉండడం. థ్యాంక్ యూ. ధర్మం అడుక్కోవడమా? నాకు వినపడలేదు అమ్మా. ఆయన ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలి. బాబా చెప్పినట్టు చెప్పే చెయ్యాలా పెట్టి ఫోన్లే. నీ మాట దేవుడు స్థిరపరచును గాక. పురుషుల్ని అయితే బాబా అంటారు, స్త్రీలను ఏమనాలి? బాబీ అనాలా? ఏమలా? అమ్మా నువ్వు ఏదంటున్నారు? అమ్మయ్య కొంచెం నవ్వు వచ్చిందండి. కన్నయ్య గారు, క్షేమము అంటే వా దేవుడు కోరిన విధంగా ఉండడమా? దేవుడు తోడై ఉండడు. ఎక్సలెంట్ గారు. ఇంకా హల్లెలూయా. మీ ఆన్సర్స్ అన్నీ ప్రైజ్ లార్డ్. నేను అభినందిస్తున్నాను. ఎందుకు అభినందిస్తున్నానంటే అపాయం నుంచి తప్పించబడుట. వావ్, మీ ఆన్సర్స్ అన్నీ హల్లెలూయా. అబ్సల్యూట్లీ చెప్తాను దేవుని సేవకునిగా, ప్రతి మాట కరెక్ట్. కానీ నేనేదో జోక్గా అడిగాను అని మీకు అనిపించవచ్చేమో, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్తుంటే మనకే అనిపిస్తుంటుంది కదా, క్షేమం అంటే అపాయం నుంచి తప్పించబడడం. అవును, క్షేమం అంటే సమాధానంగా ఉండడం. అవును, క్షేమముగా ఉండడం అంటే భద్రతను కలిగి ఉండడం. అవును, క్షేమముగా ఉండడం అంటే ఆరోగ్యముగా ఉండడం. అవును, క్షేమముగా ఉండడం అంటే ఐశ్వర్యమును కలిగి ఉండడం. అవును, క్షేమంగా ఉండడం అంటే ఆయుష్ని కలిగి ఉండడం. ఆయురారోగ్యాలు అంటే ముందు నాకు అర్థం. ఇప్పుడు ఆయుష్ని కలిగి ఉండడం వండర్ఫుల్. హల్లెలూయా, ఆమేన్. రైట్, ప్రైజ్ లార్డ్. సో మొట్టమొదటిది అంటే ఇవన్నీ వివరించాలంటే మనకు కష్టమవుతుంది. ఒక 3 మాటల్లో చెప్పుకుందాం. మొట్టమొదటిది, క్షేమము అంటే టు హ్యావ్ ఏ డివైన్ ప్రొటెక్షన్, దైవిక భద్రతను కలిగి ఉండడం. మీరు చెప్పిందే హల్లెలూయా. రెండవది, సమృద్ధిని, సంతృప్తిని, సమాధానమును కలిగి ఉండడం. మూడవది, ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆయుష్ను కలిగి ఉండడం. సరిపోయా? నేను రాసుకుంది మీరు చెప్పుకుంది సరిపోయింది కదా. మొట్టమొదటిది ఏంటండి? డివైన్ ప్రొటెక్షన్, దైవిక భద్రత. రెండవది సమృద్ధి, సంతృప్తి, సమాధానం. సరిగమ, అది 3 సార్లు. హల్లెలూయా. సమృద్ధి, సంతృప్తి, సంతోషం, సమాధానం. తర్వాత ఆరోగ్యము, ఐశ్వర్యమును, ఆయుష్ను. డివైన్ ప్రొటెక్షన్ అంటేనే మీరు చెప్పింది ప్రమాదాల నుంచి, ప్రతికూలతల నుంచి తప్పించబడ్డం. హల్లెలూయా. ఇలా అంటాను, ఆలోచన పత్రం లేకుండా చెయ్యెత్తకండి. ఆలోచించి సమాధానం చెప్తారా? నేను క్షేమముగా, సురక్షితంగా ఉన్నాను అని చెప్పగలిగేవారు ఇక్కడ ఉన్నారా? నేను విశ్వాసంతో చెప్పండి అని అడగట్లేదు. టు బి ప్రాక్టికల్, మామూలుగానే అడుగుతున్నాను. నన్ను క్షేమమును కలిగి ఉన్నామా? కలిగి ఉన్నానని అనుకుంటున్నామా? రైట్. సో ఈరోజు మనం టైం అయింది. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే హల్లెలూయా, క్షేమంలో మొట్టమొదటి పాయింట్ డివైన్ ప్రొటెక్షన్, దైవికమైన భద్రత. అయ్యా, ఆత్మీయంగాను, భౌతికంగాను,
ఆరోగ్యంగాను ఆర్థికంగాను అన్ని విషయాల్లో దైవజనమా దయచేసి ఇంతేనా అని సింపుల్గా తీసుకోకండి. విన్నదే కదా అని సింపుల్గా తీసుకోకండి. దైవజనుడిగా చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మొరపెట్టాల్సి ఉంది. దేవా, నేను, నా ఇంటి వారు, నేను, నా పిల్లలు కృపాక్షేమములతో మేము దీవించబడాలి. వి నీడ్ యువర్ డివైన్ ప్రొటెక్షన్ టు అవర్ స్పిరిచువల్ లైఫ్. వి నీడ్ యువర్ డివైన్ ప్రొటెక్షన్ అవర్ ఫిజికల్ లైఫ్. అండ్ వి నీడ్ యువర్ డివైన్ ప్రొటెక్షన్ టు అవర్ మెంటల్ స్టాండర్డ్. దేవా, హల్లెలూయా. కమాన్ నాన్న రాజశేఖర్ గారు ప్రైజ్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వినబడిందా నేనేమన్నాను? ఓకే, అట్లీస్ట్ ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దయచేసి చాలా జాగ్రత్త విందాం. నేను పలికిన ఈ 3 మాటలు ఎంత ప్రాముఖ్యమో ఒక మాట చెప్పనివ్వండి. ఎంతోమంది ఉన్నతమైన సేవ చేసిన, దయచేసి వినండి, ఉన్నతమైన సేవ చేసిన దైవజనులు, ఉన్నతమైన జీవన ప్రమాణాలు కలిగిన వ్యక్తులు వారి ఆత్మీయ జీవితాలు కుప్పకూలిపోయారు, పడిపోయారు, లోకంలో పాపంలో కలిసిపోయారు. వారి గురించి మాట్లాడి నేను సాహసం చేయలేను. రెండవది, మెంటల్ ప్రొటెక్షన్ కావాలి. ఎందుకు అంటే ఆలోచనలు, తలంపులు, బాధ, విచారము, దుఃఖము, టెన్షన్, యాంగ్జైటీ, బీపీ పెరిగిపోతుంది, షుగర్ ఫ్లక్చువేట్ అయిపోతుంది, ఆందోళన వస్తుంది, రేపటిని గురించి చింత, ఏం జరగబోతుందని చింత, అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైన ఒత్తిళ్ళు, ఆర్థిక స్థితిని బట్టి, ఆరోగ్య స్థితిని బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, చిన్నాభిన్నమైపోతున్న ప్రేమ బంధాలను బట్టి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. నో సఫిషియెంట్ స్లీపింగ్, సరైన నిద్ర ఉండటం లేదు. ఇన్ని మాటలు మాట్లాడుతాను, రాత్రి 3 గంటలకు నిద్ర పట్టలేదు, నాకు నీరసంగా ఉంది చాలా, బట్ నిద్ర రావట్లా. అలా ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ, పాటలు వింటూ, వాక్యం వింటూ టైం గడుపు 3 దాటిన తర్వాత ఎప్పుడు నిద్ర పట్టింది. ఉదయం చాలా కష్టమైంది నాకు లేవడానికి. ఎంతమంది సీరియస్గా తీసుకుంటారు లేదో తెలియదు. ఈ రోజుల్లో 1000 మందిని ఒక దగ్గర పెడితే అందులో ఏ ఒక్కరు కూడా ఉన్నారా లేదా అని డౌట్ కలుగుతుంది. మెంటల్ పీస్ లేదు. ఈ అప్పులు ఎలా తీర్చాలి, ఈ వడ్డీలు ఎలా కట్టాలి, నెక్స్ట్ ఏంటి, పిల్లలు ఏంటి. ఒకసారి పిల్లల ప్రవర్తన చూస్తుంటే పీస్ ఉండదు మనకి. వాళ్ళు ఏమైపోతారని పరిస్థితి ఎన్నని చెప్పను. సో మెంటల్గా డిస్టర్బ్ అయిపోతున్నాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయమునకు, మనకు తలంపులకు కావలి ఉండును గాక అన్న మాటను ఆధారం చేసుకొని చెప్తున్నాను. వీ హ్యావ్ టు క్రై అవుట్ టు గాడ్. నేను చెప్పలే, కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయమునకు, మీ తలంపులకు కావలి ఉంటుంది. దైవజనుడిగా కన్నీళ్లతో దేవుని కృపను వేడుకుంటున్నాను. నా అక్కలకి, నా చెల్లెలకి, నా అన్నలకి, నా తమ్ముళ్ళకి, అందరి మీద ఇలాంటి డివైన్ ప్రొటెక్షన్ నేను వేడుకుంటున్నాను. ఎంతో మంది దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు, నలిగిపోతున్నారు, స్ట్రెస్ భరిస్తున్నారు, జుట్టు ఊడిపోతుంది, కళ్ళు వాసిపోతున్నాయి, నిద్రలేని వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, చిరాకు పిల్లల మీద చూపించేస్తున్నారు, భార్యాభర్తల మీద సఖ్యత ఉండట్లేదు, ప్రేమ ఉండట్లేదు, ఆర్థికంగా నలిగిపోతున్నారు. మెనీ ఏరియాస్ దేర్ ఇస్ సో మచ్ స్ట్రెస్. భయంకరమైన ఒత్తిడి ఏలుబడి చేస్తుంది, భయం ఏలుబడి చేస్తుంది, యాంగ్జైటీ ఏలుబడి చేస్తుంది. నేను ప్రభువుని వేడుకుంటున్నాను, ఈ సంవత్సరం మనందరి జీవితంలో కృపా క్షేమములు. క్షేమం అంటే ఇప్పుడు ఏమేమి మీరు చెప్పారో ఆ లిస్టులో ఉన్నట్టు ప్రతి మాట, దాదాపు 7 పాయింట్లు చెప్పారు. ఆ 7 ఉన్న ప్రతి మాట మీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చబడాలని నేను కోరుకుంటున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమంది నమ్ముతారు మన మానసిక స్థితికి డివైన్ ప్రొటెక్షన్ కావాలి అని?
బ్రదర్, ఎంతమంది నమ్ముతారు? దేవుని వాక్యాన్ని దేవుడు డివైన్ ప్రొటెక్షన్గా ఉంచగలడు. నీ విశ్వాసాన్ని వృద్ధి చేసి దాన్ని డివైన్ ప్రొటెక్షన్గా దేవుడు ఉంచగలడు. హల్లెలూయా. చాలా లోతైన మాట నేను అన్నది, ఎంతమందికి అర్థమైనా తెలియదు. దేవుని వాక్యాన్ని, హల్లెలూయా, దేవుడు నీకు ప్రొటెక్షన్గా ఉంచుతాడు. ద పీస్ ఆఫ్ గాడ్, దేవుని సమాధానాన్ని, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని దేవుని సమాధానాన్ని మీకు ప్రొటెక్షన్గా దేవుడు ఉంచగలడు. మీ విశ్వాసాన్ని వృద్ధి చేసి ఆ విశ్వాసాన్ని మీ పీస్ ఆఫ్ మైండ్కి ప్రొటెక్షన్గా దేవుడు ఉంచగలడు. కానీ నేనేమంటున్నాను తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుణ్ణి వేడుకోవాలి అనిపిస్తుంది నాకు. మీరు అంగీకరిస్తారు లేదో నాకు తెలియదు. అడుగుడి మీకు ఇవ్వబడును, అడగనందునే మనము పొందలేకపోతున్నాం. నేను చెప్పిన మాట బైబిల్ చెప్పింది బ్రదర్, బైబిల్ చెప్పింది కదా, బైబిల్ చెప్తే సత్యమే కదా. కాబట్టి మనం అడగనందునే పొందుకోలేకపోతున్నాం. ఎవరిని బిడ్డలారా? క్యాథరిన్, ఏం చేస్తున్నావు? నేను చాలాసార్లు చెప్తున్నాను, ఆన్ రికార్డ్లో ఉంటున్నాను నేను. హల్లెలూయా. ఎంతమందికి దీవెనకరంగా మాటలు వెళ్తున్నాయో లేదో నాకు తెలియదు, బట్ దిస్ ఇస్ వెరీ ఎసెన్షియల్ బ్రదర్. చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇది. ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక బలహీనత, కొన్ని నెలలుగా దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాం, దేవా సంఘానికి ఆరోగ్యం ఇవ్వు. ఇక్కడ అందరూ అనారోగ్యంతో ఉన్నారు దాదాపు. కానీ ఒకరోజు నేను చూడాలనుకుంటున్నాను, ఈ స్థలం, ఈ చర్చ్ దేవుడు ఆరోగ్యం ఇచ్చే స్వస్థతశాలగా మారి అనేకమైన ఆశ్చర్య కార్యాలకి, స్వస్థత కార్యాలకి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఇది దేవుని అడ్రస్గా మారిపోవాలని, దేవుని చిరునామాగా మారిపోవాలని, దేవుని గవినిగా మారాలని, మందిరంలో అడుగు పెట్టేవాడు స్వస్థపరచబడాలి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమని చెప్పిన యేసయ్య సన్నిధిలో నేను తెలియజేస్తున్నాను. ఎంతమంది నమ్ముతారు దేవుడు చేయగలడని? కమాన్ కమాన్, విశ్వాసంతో, కన్నీళ్లతో, కృతజ్ఞతతో చేయి పైకి. ఎస్ పాస్టర్ గారు, ఐ అగ్రీ విత్ యూ, మీతో మేము ఏకీభవిస్తున్నాం పాస్టర్ గారు. ఈరోజు నేను బలహీనత అనుభవిస్తున్నానేమో, కానీ నేను కూడా కోరుకుంటున్నాను, మీతో నేను ఏకీభిస్తున్నాను. ఈ చుట్టుపక్కల అనేకమైన ప్రాంతాలకి ఈ స్థలము స్వస్థతశాలగా మారిపోవాలి, దేవుని గవినిగా మారిపోవాలి. ఇక్కడికి వచ్చిన వారు, మందిరంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి. రెండు ఉద్దేశాలతో మాట చెప్పాను. ఒకటి, దేవుని నామానికి మహిమ కలగాలి. రెండు, సంఘం విస్తరించాలి. మూడోది ఏనేనుందంటే బరువెక్కిన గుండెతో, అదస్ ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్, బరువెక్కిన గుండెతో, కన్నీటితో ఉన్నవారు అనేక మంది కన్నీరు తొడవబడాలి. కొన్నిసార్లు కొన్ని మీటింగ్స్ వస్తూ ఉంటాను, వాళ్ళు చాలా వేదంతో వస్తారు, ఏడుస్తారు, నాకు ఈ దుఃఖంతో వచ్చాను, ఈ బాధతో వచ్చాను, యేసయ్య నా కన్నీళ్ళు తుడిచేయడం అని చెప్తూ ఉంటే నా గుండె ఎంత ఆనందంతో నిండిపోతుందో. అడుగుతాను, ప్రభా అలాగ అనేక మంది కన్నీళ్ళని తుడిచే నీ కనికరపు సాధనముగా, నీ కనికరపు పాత్రగా నేనుండాలి. బ్రదర్, నా అంత స్వార్థం లేదు, నేను మాత్రమే కాదు, మీలో చాలామంది అలాంటి పాత్రలుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. నేను అనుకుంటాను, వాక్యం బోధించి సంఘాన్ని బలపరచడమే, కానీ ఈ సువార్త ఇతరులు స్వస్థపరిచి దేవుని మందిరానికి తీసుకొని రావడం, ఇది సంఘమే చేయాలి అనుకుంటాను నేను. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్తే బాగుండేది కదా. ఆమేన్. సో ఆర్థికంగా, ఆరోగ్యంగా, అన్ని విషయాల్లో కూడా ఆమేన్ క్షేమము మీకు కలగాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. సో అడగనందునే టైం అయింది, అడగనందునే పొందుకోలేకపోతున్నాం. అడుగుదాం. దేవా, నా మీద, నా పిల్లల మీద డివైన్ ప్రొటెక్షన్ని నేను వేడుకుంటున్నాను. ఆమేన్. నీ పిల్లలు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నీ పిల్లలు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు నీవు కోరుకున్న డివైన్ ప్రొటెక్షన్ వారితో దేవదూతల నుంచి పంపించగలదు. మీరు నమ్ముతారు లేదు, మీ ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన, అయ్యా నా వైపు చూడండి, ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన వారము మన పట్ల, మన పిల్లల పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలోంచి, దేవుని సంకల్పంలోంచి, దేవుని ఉద్దేశంలోంచి, దేవుని కృపలోంచి పక్కకు తీసేయడానికి సాతానుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. బిగ్ బాస్ లాగా ఎవరు సేఫ్ అని నేను చెప్పలేను.
అసలు సేఫ్టీ లేని రోజుల్లో, అపాయములు పెరిగిపోయిన రోజుల్లో, కిడ్నాపులు మానభంగాలు పెరిగిపోయిన రోజుల్లో మన పిల్లలు, మన మగబిడ్డలు, మన ఆడపిల్లలు చదువుకి వెళ్ళి వస్తున్నారు స్కూళ్ళకి, కాలేజీలకి. ఒకప్పుడు కాలేజ్ ఏజ్ వస్తే ఈ ప్రమాదమేమో, స్కూల్ ఏజ్లో కూడా ఇలాంటి ప్రమాదాలు, భయంకరమైన నీచ నికృష్టమైన పనులు చేసేవారు అధికమైపోయిన అత్యంత ప్రమాదకరమైన రోజుల్లో మన పిల్లలు ఎదుగుతున్నారు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు నాకు బిడ్డలు ఇచ్చినప్పుడు నాకు కూడా ఈ జ్ఞాపిక, నాకు కూడా ఈ ఆలోచన ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైన రోజుల్లో ప్రమాదమైన వైరస్లు కానీ, ప్రమాదకరమైన సమాచారాలు కానీ, ప్రమాదకరమైన మనుషులు కానీ, ప్రమాదకరమైన పరిస్థితులు కానీ, ఎక్కడ చూసిన ప్రమాదం, రాజ్యం ఏలుతున్న ఇలాంటి భయంకరమైన పాపపు నీచమైన అత్యంత తీవ్రమైన ఉనికి కలిగిన, పాపపు ఉనికి కలిగిన ప్రపంచంలో మన పిల్లలు పెరుగుతున్నారు. దాస్ గారు వారి ప్రాణాత్మ దేహములకు, వారి ఆత్మీయ జీవితాలకి, వారి శరీరములకును ఆమె ఎంతో ఒత్తిడిలోకి కూడా వెళ్తున్నటువంటి వాళ్ళ మెంటల్ స్టాండర్డ్కి కూడా డివైన్ ప్రొటెక్షన్ ఉండునని కోరుకోవాలని కోరుతున్నాను. ఆమేన్. చాలా మందికి ఇంతమంది చెప్పాను పేరెంట్స్కి, స్కూల్ నుంచి రాగానే, స్కూల్కి వెళ్ళే ముందు ప్రార్థన చేయండి, స్కూల్ నుంచి రాగానే వారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయండి. అన్ని జనులతో కూర్చొని వస్తున్నారు, వారి విగ్రహాలతో వారి పిల్లలకు బొట్లు అయి పడతారు. ఆ బొట్లతో విగ్రహాలతో వచ్చి వారు కూడా పూజ గదులు కూర్చొని వాళ్ళు చేస్తే ఆ దెయ్యాల యొక్క అట్మాస్ఫియర్, ఆ దెయ్యాల యొక్క ఆ ఇన్ఫ్లుయెన్స్ వారి మీద పనిచేస్తూ వస్తుంది. వాళ్ళని పిల్లల పక్కనే కూర్చోవచ్చు. వారి చిన్నపిల్లలు, వారికి ఏమీ తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత వారి మీద ఆ నీవును రాసి ప్రార్థన చేసి దేవుని యొక్క కృపను, రక్తాన్ని వేడుకోమని చెప్పిన. ఐ డోంట్ నో ఎంతమంది తల్లిదండ్రులు చేయగలుగుతున్నారు, నాకు తెలుసు చాలా మంది చేయట్లేదు. యూ బికమ్ బిజీ ఇన్ యువర్ బిజినెస్, ఇన్ యువర్ జాబ్ అండ్ యువర్ చాటింగ్స్. మీ జాబుల్లో, మీ చాటింగ్స్లో, మీ వ్యాపారాల్లో, మీ పనుల్లో బిజీ అయిపోయారు. కొంచెమైనా భయం లేదు. రాబోతున్న ప్రమాదాన్ని ఎరిగిన ప్రభు ఒక మాట అన్నారు, నా గురించి ఎందుకు ఏడుస్తారా, నా గురించి ఏడవద్దమ్మా, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవ. ఎందుకు చెప్పారండి ఆ మాట? బ్రదర్ ఎందుకు చెప్పారు? ఊరికనే సరదాగా, నన్ను వింటున్నారా? ఊరికనే సరదాగా చెప్పారా ప్రభు? ఆ టైంలో ఏదో ఒక డైలాగ్ వేయాలి కాబట్టి ఏ డైలాగ్ వేస్తే బాగుంటుంది, ఈ డైలాగ్ వేస్తే బాగుంటుందని ఆ డైలాగ్ కోరిని చెప్పారా? లేదండి. ఆ తర్వాత కాలంలో టైటస్ యెరూషలేమును ముట్టడి వేస్తాడని, పిల్లలందరినీ బండకేసి కొట్టి బాధి చంపేస్తాడని, యెరూషలేములో రక్తము ప్రవహిస్తుందని ఆయనకి తెలుసు. నేను అంటాను, వాళ్ళు ఆ యేసయ్య మాట పట్టించుకొని సీరియస్గా తీసుకొని ఉంటే టైటస్ వచ్చి ఉండేవాడు కాదేమో. వచ్చిన యెరూషలేము, షాలోమ్ అని పిలువబడే యెరూషలేముకి ఏ ప్రమాదం జరిగి ఉండబోయేదేమో, కాకుండా ఉండేదేమో. బట్ యు నో వాట్ ద రాంగ్ పార్ట్. అమ్మా వినండి, ప్రాబ్లం ఏంటో తెలుసా? యేసయ్య మాటను వారు పట్టించుకోలే. సరే, యేసయ్య మాటను వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుని మాటను దైవజనుడి ద్వారా వస్తుంది, పట్టించుకుంటావా? పట్టించుకుంటాను సార్ అన్న వాళ్ళు చేయి పైకి దేవుని స్తోత్రం చెప్పండి. నిద్రపోవద్దు, వింటున్నట్టు నటించొద్దు. ఇది వెరీ సీరియస్ మ్యాటర్ నేను చెప్తున్నాను. రేపు పొద్దున మా పిల్లలకి ఇలా అయిపోయిందండి, ఇలా జరిగిపోయిందని, అలా జరిగిపోయిందని, ఇలా జరిగిపోయిందని, ఈ ప్రమాదం జరిగిందని ఫిర్యాదులు తీసుకొని రావద్దు. యెరూషలేమా, ఈ దినమందు నీ సమాధానకరమైన సంగతులను విని ఎడల నీకెంత మేలు. యెహోవా నిన్ను దర్శించిన కాలము నీవు గుర్తుపట్టలేదు గనక రాయి మీద రాయి లేకుండా పడద్రోయబడి నీలోని పిల్లలను బండకేసి బాధ దినములు వచ్చినని ఏడవలేదా? ఈ రోజు ఒకరి దైవజనుడి ద్వారా దేవుడు ఏడుస్తున్నాడేమో, వార్న్ చేస్తున్నాడేమో. బి కేర్ఫుల్, జాగ్రత్త సుమా. అలాగే నువ్వు కాపాడుకోగలవా అంటే, యెహోవా పట్టణమును కాపాడుని ఎల్ల దాని కావలి కాయవాడు మేలుకొని ఉండేట వ్యర్థమే. ఎవరు కాపాడగలరో ఆయన సన్నిధిలో మొరపెట్టమని చెప్తున్నాను, ఆయన సన్నిధిలో ప్రార్థించమని చెప్తున్నాను. దేవా, మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా నా మీద, నా పిల్లల మీద డివైన్ ప్రొటెక్షన్ ఉండాలి, దేవుని భద్రత ఉండాలి, దేవుని కాపుదల ఉండాలి, దేవుడు తోడై. బ్రదర్స్, ఐఎమ్ సారీ టు టెల్ దిస్ వర్డ్. ఈ మాట చెప్పడానికి సారీ అడుగుతున్నాను మిమ్మల్ని. అమ్మా, ఈ మాట చెప్పడానికి సారీ అడుగుతున్నాను మిమ్మల్ని. ఒకవేళ నువ్వు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏ క్షణాన్ని ఎవరు ఎలా మరణిస్తారో తెలియదు, ఏ టైంలో మరణం వస్తుందో, ఎవరు ఉంటారో లేదో తెలియదు.
ఒక టైం వచ్చినప్పుడు ఆ పిల్లలకు నువ్వు ఉంటావో లేదో తెలియదు, కానీ నువ్వు కార్చిన కన్నీరు దేవుని కవిలిలో ఉంటుంది. అది దేవుని సందులో పెట్టుబడిగా ఉంటుంది. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు కార్చిన కన్నీరు. కొంతమంది దైవజనులు ఇలా చెప్పడం విన్నాను, మా తాత నా కోసం కార్చిన కన్నీరు ఈ రోజు మా కుటుంబాన్ని దీవెనకరంగా మార్చిందని చెప్పిన దైవజనులు. నేను చెప్తున్నాను, ఏ పట్టణం గురించి, ఏ వ్యక్తి గురించి, ఏ కుటుంబం గురించి ఎవరు కార్చిన కన్నీరు వృధాగా పోదు. నీవు చచ్చేలోపు, ఈ మాట అన్నాను ఏమనుకోక, నువ్వు చనిపోయేలోపు వీలైనంత కన్నీరుని దేవుని కవిలలో నీవు దాచిపెట్టగలిగితే ఆ కన్నీరే నీ కన్నీటి పెట్టుబడిగా దేవుని సముఖంలో మారి నీ బిడ్డలకు డివైన్ ప్రొటెక్షన్ ఇస్తుంది, డివైన్ బ్లెస్సింగ్ ఇస్తుంది. హల్లెలూయా. ఓపిక లేదు, దేవుని వేడుకున్నాను, నీ సన్నిధి కావాలయా. మన మధ్యలో సంచరిస్తున్న దేవుని సన్నిధిని మీరు చూడగలుగుతున్నారు లేదా, కానీ నేను సెన్స్ చేయగలుగుతున్నాను. అందరికొరికైనా అందరికీ మనవి చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వాక్యం చెప్తున్నాను కదా, ఈ రోజు నుంచి నేను కూడా మీతో పాటు మొదలు పెడతాను. దేవుడు నాకు అనుగ్రహించే బిడ్డల మీద డివైన్ ప్రొటెక్షన్ ఉండాలి అని దేవుని సందులో నేను వేడుకుంటాను. నేను ఉదయం 6:30 ఆ టైం అవుతుంది. ఐ డోంట్ నో, చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. నేనెప్పుడు, నాకు తెలియదు ఆ దైవజన్. ఐ నెవర్ సీ హిమ్. నేను ఎప్పుడు ఆయన చూడలేదు. పిలిచారు పాస్టర్ గారు అని, బయటకు వైట్ బట్టలు వేసుకుని వచ్చారు. కల కాదు, నిజంగా. నేను బయటకు వచ్చాను, ఆయన ఏం మాట్లాడేది వచ్చి లోపల కూర్చున్నారు హాల్లో. నేను ప్రేయర్ చెప్పాను, అయ్యా చెప్పండి అన్నాను. ఆయన నన్ను పరిచయం చేసుకున్నారు. నవంబర్లో ప్రభు చెప్పాడు మీ దగ్గరికి వెళ్ళమని. ఆయనకి ఏం తెలుసో నాకు తెలియదు. చెప్పి కొన్ని పరిస్థితులు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక మాట చెప్పాడు, ఈ ప్రాంతాన్ని భయంకరమైన చీకటి శక్తులు ఏలుబడి చేస్తున్నాయి. నీకు ఒక సంగతి తెలుసా, ఈ పాటికే నువ్వు చనిపోయి ఉండాల్సింది. నీ మీద చాలా ప్రమాదాల్ని సాతాను తలపెట్టాడు. ఈ ఊర్లో నువ్వు ఉండకుండా చేయాలి అని. ఆయన ఎవరు నాకు తెలియదు, మీరు నమ్మండి నమ్మకపోండి. ఎన్నోసార్లు మీకు ఊపిరి రాలేదు, ఎన్నోసార్లు ప్రమాదంలోకి వెళ్ళారు. ఇది అనుకోకుండా జరిగింది కాదు పాస్టర్ గారు. ఈ ప్రాంతంలో మీరు ఉండకుండా చేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇంకో మాట అన్నాడు, ఏ చీకటైతే మీ బిడ్డలు మీ జీవితంలో భయంకరమైన దుఃఖానికి వేదనకు కారణమైందో అదే చీకటి ఆయనకేం తెలుసు నాకు తెలియదు, నీ భార్య గర్భంలో ఉన్న 2 పిండాల మీద దాని ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ దేవుడు తన కృపతో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మొన్న మార్నింగ్ జరిగింది. ఆ గర్భంలో ఉన్న పిండముల మీద వాడి యొక్క ప్రయత్నం చాలా భయంకరంగా ఉంది అని. భయపడకండి పాస్టర్ గారు, మీ ప్రార్థన చాలు, దేవుడు ఆ బిడ్డల్ని కృపతో జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక మాట అన్నా, ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాం. మీకు తెలుసా మేము ఎన్ని ప్రమాదాల గుండా ప్రయాణం చేస్తున్నాము? మీకు తెలుసా ఎన్ని ఒత్తిళ్ళ గుండా వెళ్తున్నాము? కొడుకుని కోల్పోయినా ఇదే ఊరిలో మీకోసం నిలబడ్డామే తప్ప పారిపోలేదు. వెళ్ళాల్సి వస్తే దేవుడు చెప్తేనే వెళ్తానని నిర్ణయం తీసుకొని నిలవబడ్డాను. కొందరు ఆ కృతజ్ఞతను మర్చిపోయారు. సరే, ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేవు. హల్లెలూయా, ఆమేన్. మీ అందరి ప్రార్థన కూడా నాకు చాలా అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పగలరా? ఆమేన్. సో వీ నీడ్ డివైన్ ప్రొటెక్షన్. నిన్ను లేకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేశాయి. నువ్వు ఊర్లు వెళ్ళినప్పుడు నీ ఇంటి మీద చాలా దాడిని చేశాయి. కొంతమంది వ్యక్తులను ఎన్నుకున్నాయి. ఆయన ఒక నూనె బాటిల్ తీసుకొచ్చి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసేసి దీన్ని వాడుకోండి అని చెప్పారు. నా పని అయింది, దేవుడు చెప్పమన్నాడు, చెప్పాను. భయపడకండి, దేవుడు మీకు తోడై ఉన్నాడు. ప్రమాదాలన్నిటి నుంచి ఆయనే తప్పిస్తాడు. మీ మీద దాడైతే జరుగుతూనే ఉంది.
నేనేం చెప్తున్నాను తెలుసా, ఇదంతా ఎందుకు చెప్పాను తెలుసా? మీరు కానీ మీ పిల్లలు కానీ సేఫ్ ప్లేస్లో లేరు అనగానే మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పట్లేదు. లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు శక్తిమంతుడు, లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, సార్వభౌముడు, సర్వాధికారి. ఆయనను పక్కకి నెట్టేసి మన మీద అధికారం చలాయించగలిగిన వాడు ఎవడు కూడా లేడు. ఆయనే అత్యున్నత సింహాసనాసీనుడు. అన్నీ ఆయన పాదాల కిందే ఉన్నాయి. హల్లెలూయా. అన్నీ ఆయన పాదాల కిందే ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. గడిచిన కాలము నాతో ఉన్నావు, చెప్దామా? నేడు నా తోడు నడుచుచున్నావు, సదా నాతోనే ఉంటావు. విశ్వాసంతో ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా ఈ మాట చెప్తారా? మన సంఘంలో గర్భంతో ఉన్న ప్రతి వారి మీద దేవుని ప్రొటెక్షన్ ఉండును గాక. నేను ఎందుకు చెప్తున్నానో మీకు తెలియదు, కానీ అందరు ఆమేన్ చెప్పండి. గర్భంతో ఉన్న ప్రతి వారి మీద డివైన్ ప్రొటెక్షన్ ఉండును గాక. నేను ఎందుకు చెప్పాను నాకు దేవునికి తెలుసు. దేవుని నామమున మహిమ కలుగును గాక. కమ్ ఆన్ చర్చ్. హల్లెలూయా. కొంచెం ముందుకు వెళ్దామా? హల్లెలూయా. ఆసక్తిగా వింటారా? అయ్యా ఈరోజు సందేశం అంటే ఏమీ లేదయ్యా, ఒకే ఒక మాటలో చెప్పాలంటే క్రై అవుట్ టు గాడ్. దేవుని దగ్గర ఏడవండి, మొరపెట్టండి, ప్రార్థించండి. నీకును, నీ కుటుంబానికి, నీ వ్యాపారానికి, నీ ఉద్యోగానికి, నీ పిల్లల మీద దేవుని డివైన్ ప్రొటెక్షన్ ఉండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ వ్యాపారం మీద ఉండును గాక, నీ ఉద్యోగం మీద ఉండును గాక, నీ పిల్లల మీద ఉండును గాక, మీ మీద ఉండును గాక. సైన్యములకు అధిపతి యెహోవా సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృపాక్షేమములు మీకు విస్తరించును గాక. ఆమేన్. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారు. బిగ్గరగా బిగ్గరగా గివ్ ఎ బెస్ట్ క్లాప్ ఆఫరింగ్ టు గాడ్. నేను నమ్ముతున్నాను ప్రభువా, నీ డివైన్ ప్రొటెక్షన్ నా మీద ఉంది అని. ఓరి అందరల మమరమరో రికరల ఉరి అందరే సందరోలు మందరోలే. You alone are worthy. You alone. You deserve the glory. Hallelujah. Hallelujah. ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా,
Praise the Lord. Let Holy Spirit minister unto you. పరిశుద్ధాత్ముడు మీకు పరిచర్య చేయడానికి అవకాశం ఇవ్వండి, అనుమతినివ్వండి. డోంట్ పుట్ ఎనీ రిస్ట్రిక్షన్ టు హిమ్. ఆయనకి ఎలాంటి ఆటంకపరచొద్దు. డోంట్ రెసిస్ట్ హిమ్. లెట్ హోలీ స్పిరిట్ మినిస్టర్. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో కార్యం చేయి, నువ్వు పరిచర్య చేయి. నువ్వు కన్నీళ్ళు వస్తే ఏడ్చేయి, అప్పగించేసుకో ఆయన సన్నిధికి. ఎవరేమనుకున్నాను, డోంట్ కేర్. దేవా, నా మీద, నా పిల్లల మీద, నా వ్యాపారం మీద, నా ఉద్యోగం మీద, నా ఆత్మీయ జీవితం మీద, నా ఆరోగ్యము మీద నేను డివైన్ ప్రొటెక్షన్ని వేడుకుంటున్నాను. క్షేమము కావాలయ్యా, నాకు క్షేమం కావాలి. నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ, నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయ. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అమ్మ, డివైన్ ప్రొటెక్షన్ వస్తే రెండు జరుగుతాయి. లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ. విశ్వాసంతో దీన్ని మీరు బిలీవ్ చేయండి, నమ్మండి. డివైన్ ప్రొటెక్షన్ రెండు జరుగుతాయి. ఆమేన్. స్వస్థత, ఆరోగ్యం. స్వస్థత, ఉన్న రోగాన్ని తీసేస్తాడు ఆయన. ఆరోగ్యం, మరలా ఏ రోగము నిన్ను అంటకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. నమ్మితే నమ్మితే, నాకు కాదు యేసయ్యకి, ప్రభువా నీ దాసుని మాట నేను నమ్ముతున్నాను, నీవు సెలవిచ్చిన మాట నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరైనా నన్ను దేనికైనా కాపలా పెట్టారనుకోండి, బయట నుంచి ఏది రాకుండా మాత్రమే నేను చేయను. హల్లెలూయా. లోపల ఉన్న చెడుని ముందు బయటికి పంపిస్తాను, అది లోపలికి రాకుండా నిలబడతాను. దేవుడు చేసేది కూడా అంతకంటే విశేషంగా అదే. లోపలున్న నష్టాన్ని, లోపలున్న శాపాన్ని, తరముల మీద నుంచి, మీ తల్లిదండ్రుల మీద నుంచి, మీ యొక్క తోడబుట్టిన వారి మీద నుంచి, వారి ద్వారా మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి శాపపు కాడిని విరగొట్టి, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అష్షూరు కాడిని విరగొట్టి, మోయాబుని కొల్లగొట్టి, సమృద్ధిని, సంతృప్తిని, సంతోషమును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును దేవుడు నీకు దయచేస్తాడు. ఆమేన్. వీళ్ళు కొంతమంది సీరియస్గా తీసుకుంటున్నారా? చాలా సీరియస్ తీసుకుంటున్నారు. కొంతమంది జస్ట్, పిల్లలు కూడా కొంతమంది అలాగే ఉన్నారు. ఆమేన్. మళ్ళీ ఈ మాట మీరు మర్చిపోకూడదని చెప్తున్నాను. మీరు ఉన్నా లేకపోయినా, మీరు అర్పించిన ప్రార్థన, మీరు కార్చిన కన్నీరు మీ పిల్లలకి డివైన్ ప్రొటెక్షన్గా తోడై ఉండడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను అనుకుంటాను, దానియేలు కోసం తల్లి కార్చిన కన్నీరు దానియేలు ఉన్నతమైన స్థితి తీసుకొని వెళ్ళింది. ఆమేన్, హల్లెలూయా. లోకంలో, పాపంలో, లోక దుర్మార్గంలో, డ్రగ్స్లో బానిస అయిపోయి తిరుగుతున్నాను నేను. నా తల్లి నా కొరకు కన్నీరు కార్చింది. ఇప్పుడు నా తల్లి లేదు, కానీ ఆమె కార్చిన కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకుంటూ యేసయ్య పాదాల మీద పడ్డాను. దేవుడు నన్ను ప్రపంచానికి దీవెనకరంగా మార్చాడని చెప్పేసి అన్నాడు. మీ పిల్లలు ఒక స్టేజ్కి వచ్చేంతవరకు మీరు ఉంటారా? పెళ్లి చేసేంతవరకు ఉంటారని ఉందా? ఏమో, ఏ క్షణాన్ని ఏం జరుగుతుంది, ఈ లోపల రాకడా మన పోకడ ఏదైనా జరగచ్చు. హల్లెలూయా. చాలామంది మేము టుక్కు పని చనిపోతేనండి, హల్లెలూయా, హల్లెలూయా. ఫైనాన్షియల్ చెప్పేది ఏంటి? వాళ్ళు నాలాగా అంత కఠినంగా చెప్పరు. వాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదండి. మన పిల్లలు, మన ఇంట్లో వాళ్ళు చాలా క్షేమంగా ఉండాలంటే మనం మన ఇన్సూరెన్స్ మనం చేయించుకుంటే చాలా మంచిది. బ్యాంకులో మీరు ఇంత డబ్బు అని వేస్తే అది సంవత్సరానికి ఎంత అవుతుంది, ఆ తర్వాత ఎంత అవుతుంది, ఆ తర్వాత ఎంత అవుతుంది. మీ పిల్లలకి రేపొద్దున ఒకేసారి ఇంత బ్యాంక్ అమౌంట్ కావాలి అంటే, ఇంత ఫీజు కట్టాలంటే వాళ్ళు ఎవరి వైపు చూస్తే వాళ్ళు చదువులు ఆపాల్సిన అవసరం ఉండదు. సార్, మా డాడీ మా కోసం డబ్బులు ఉంచారని ఘనంగా అబ్బబ్బబ్బా వాళ్ళు ఎంత చెప్తారంటే, ఫైనాన్స్ చేయించుకోవడానికి ఏమైనా అర్థమవుతుందా? నేనేమో బోర్ కొట్టిస్తున్నానా? మరి అలా సొత్తరేమక్క. నేను అంటున్నాను, డబ్బుని పెట్టుబడి పెడుతున్నావా? పెట్టు, నేను వద్దని చెప్పను.
వద్దని చెప్పండి బ్రదర్. హల్లెలూయా. కానికంటే దానికంటే ఉన్నతముగా నువ్వు 2 పెట్టుబడి పెట్టాలి. అదేంటో తెలుసా? విశ్వాస సహితమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన నువ్వు వారికి పెట్టుబడిగా పెట్టు. నీ కన్నీళ్ళు వారికి పెట్టుబడి అగును గాక. బ్రదర్ వింటున్నారా? హల్లెలూయా. నీ విశ్వాసం వారికి పెట్టుబడి అగును గాక. నేను ఒక మాట అంటాను, హల్లెలూయా. విశ్వాసం చాలా శక్తివంతమైంది, ప్రార్థన ఇంకా శక్తివంతమైంది. ప్రార్థన శక్తివంతమైంది, ప్రార్థన కంటే విశ్వాసం శక్తివంతమైంది. దేనికి అదే గొప్ప. ఈ రెండింటిని కలిపితే మామూలు గొప్ప కాదు అది. హల్లెలూయా. ఈ 2 కెమికల్ అన్న నాకు ఇష్టం లేదు, కానీ ఒక కెమికల్ వేరుగా ఉన్నప్పుడు వాటి పవర్ పట్టుకుంటుంది. కానీ ఆ రెండింటిని కలిపినామా, ఎస్, అది ఆ విస్ఫోటం మామూలుది కాదు. ఇక్కడ ప్రార్థన శక్తివంతమైనది, విశ్వాసం శక్తివంతమైంది. యాకోబు పత్రికలో రాయబడినట్లు విశ్వాస సహితమైన ప్రార్థన 2 మిక్స్ అయ్యి దాన్ని నువ్వు పెట్టుబడిగా పెడితే, నువ్వు డబ్బులు పెట్టలేకపోయినా వాటిని నువ్వు పెట్టుబడిగా పెడితే నీ పిల్లల జీవితాన్ని దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఆమేన్. ఓకేనా బ్రదర్స్? అర్థమవుతున్నాయండి? హల్లెలూయా. అంటే మాకు పిల్లలు లేరు కాబట్టి ఈ సందేశం మాకు పెద్దగా అవసరం లేదేమంటున్నారా? లేదు, మీకు పిల్లలు ఉన్నా లేకపోయినా మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకి, మీ భౌతిక జీవితాలకి. ఆమేన్. రోజు డ్యూటీలకి వెళ్ళి వచ్చేవారితో మాట చెప్పనా, మీకేదో బస్సు తగిలింది, కింద పడిపోయారు, నిరీక్షణ ఉన్నాడు. ఆర్టీసీ బస్సు, ఫుల్ లోడ్తో ఉన్న ఆర్టీసీ బస్సు 300 సీట్ తన కాలు మించి వెళ్ళిపోయింది. డాక్టర్లు ఆశ్చర్యపోయారు, మనం ఆశ్చర్యపోయాం. అయ్యా ఏమైనా వింటారా? మనం ఆశ్చర్యపోయాం. ఎందుకంటే దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు నేనేమంటానంటే, ఆ అద్భుతం తన కంటికి కనబడింది, తనకు తెలిసింది. కానీ మీకు తెలుసా, మీకు నాకు తెలియకుండానే మనం రోడ్డు మీదకి వెళ్ళింది మొదలు ఎవడో ఒక తాగుబోతున్నో, ఎవడో తనకు అనుకూలంగా ఉన్న డ్రైవర్నో, ఏ లారీ డ్రైవర్నో, ఏ బస్సు డ్రైవర్నో ప్రేరేపించి మనల్ని చంపాలని అనేక ప్రయత్నాలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇశ్రాయేలు కాచువాడు, కునుకడు, నిద్రపోడు, నమ్మదగిన దేవుడు నీ పిల్లల్ని, నీ కూతుర్ని, నీ కొడుకుని, నీ మనవరాల్ని, నీ మనవల్ని, నిన్ను, నీ భర్తని, నీ భార్యని, పరిచర్యకు వెళ్తున్న మీ దైవజనుణ్ణి దేవుడు కాపాడుతూనే ఉన్నాడు, భద్రపరుస్తూనే ఉన్నాడు, ప్రమాదాల నుంచి తప్పిస్తూనే ఉన్నాడు. Thank God for that. We should give a great thanksgiving to him. Hallelujah. కంటికి కనబడిన బోల్డ్ తల్లి రోజు ప్రయాణం చేసే వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. Praise the Lord. Hallelujah. టైం అయిందా? అవనేమండి. Praise the Lord. Hallelujah. దేనాన్ని మహిమ కలుగును గాక. Praise the Lord. కాబట్టి మన మీద, మన ఆత్మీయ జీవితముల మీద, మన భౌతిక జీవితం, మన ఆత్మీయ జీవితం, మన మెంటల్ స్టాండర్డ్స్ మీద, మన మానసిక స్థితి మీద, మన పిల్లల మీద, మన వ్యాపారం మీద, మన ఉద్యోగముల మీద, హల్లెలూయా, మనం నివాసం ఉంటున్న ఇల్లు మీద. ఆమేన్. బ్రదర్, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవుడు బ్రదర్, హల్లెలూయా. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడిగా చెప్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం దొంగిలించడానికి సిగ్గుమాలిన ఒక కుక్క ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దాని విషయంలో మనం కాన్షియస్ కలిగి ఉండాలి. దాని విషయంలో మనం ఏమి కాపాడుకోలేము. యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కావలి కాయవాడు మేలుకొని ఉండుట వ్యర్థమే. కానీ అనుదినము, అనుక్షణము నీ మీద, నీ ఇంటి మీద, నీ పిల్లల మీద, నీ వ్యాపారం మీద డివైన్ ప్రొటెక్షన్, డివైన్ బ్లెస్సింగ్ని నువ్వు వేడుకుంటూ ఉండడం నీకు అవసరం. మీరు ఉంటున్నది అద్దిల్లు అయినప్పటికీ కూడా దాని మీద దేవుని డివైన్ ప్రొటెక్షన్ కోరుకోండి. ఆమేన్. తెలుసు కదా, చేతబడి చేసేవాడు చాలా ప్రయత్నాలు చేసి ఒక తర్వాత ఆఖరికి ఎంత నాలుగు పెట్టుకుంటుందే దాన్ని కూడా పంపించాడు. కానీ ఆ దేవతలు ఏమన్నాయి? లేదు లేదు. హల్లెలూయా. ఆ ఇంటి చుట్టూ ఒక బలమైన దైవికమైన అగ్ని మండుతూ ఉంది. దాని చుట్టూ బలమైన వ్యక్తులు తిరుగులాడుతున్నారు. మేము దాని సమీపంగా కూడా నేను వెళ్ళలేకపోయాను. ఎందుకు వెళ్ళలేకపోయావు? నా శక్తి కంటే ఆ అగ్ని శక్తివంతమైనది, ఆ వ్యక్తులు శక్తివంతమైన వారు. అది ఇంకా దేవుడు కూడా కాదు,
దేవుడిచ్చిన ప్రొటెక్షన్ అది. విన్నారా? అది దేవుడు కూడా కాదు, దేవుడిచ్చిన ప్రొటెక్షన్. దేవుడిచ్చిన ప్రొటెక్షన్ అంత శక్తిగా ఉంటే దేవుడు ఇంకెంత శక్తివంతుడిగా ఉంటాడు. దేవుడు మనకు మహిమ కలుగును గాక. ముట్టలేకపోయాడు, దగ్గరికి చేరలేకపోయాడు. ఆఖరికి ఆ చెడుపు చేసేవాడు అన్నాడు, నీ శక్తి కంటే ఆయన శక్తి గొప్పదైతే నాకు ఆ శక్తి కావాలి, ఆ దేవుడే కావాలని అతగాడు కూడా దైవజనుడు అయిపోయాడు. డివైన్ ప్రొటెక్షన్ నీ చుట్టూ ఉంటే అది చేసే కార్యాలు వినువారి చెవులు గింగురుమనే ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాయి. Shall we all cry out to God? దేవునికి మొరపెడదామా? ఎబ్బేజు మొరపెట్టాడు. మీరేం తెరవసలేదు, అలా నా వైపు చూడండి. ఒక లాంగ్ రికార్డు తర్వాత మీరు చూడొచ్చు. నేను రిఫరెన్స్ మాత్రం చెప్తాను, జస్ట్ అలా వినండి అంతే. డోంట్ ట్రై టు ఓపెన్ యువర్ బైబిల్స్. అంత టైం మనకి లేదు, అంత సఫిషియెంట్. ఎలా ఉంది? ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవు చేసిన దానిని అతనికి దయచేసెను. ఈరోజు నీవు మనవు చేయబోయే దానిని దేవుడు నీకు దయచేయునుగాక. Some people are not serious. కొంతమంది ఈ విషయాన్ని సీరియస్గా వెళ్ళారు. మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎబ్బేజు అనగా ఏడుపులు కొట్టాడు. వేదనతో వాళ్ళ అమ్మకు అన్నదని ఆడికి ఏడుపులు కొట్టాడని పేరు పెట్టింది. హల్లెలూయా. స్కూల్కి పోతే సామేల్ జనాను కానీ ఎస్ఆర్ అయినోడు. హల్లెలూయా. నవీన్ కుమార్ అంటే ఎస్ఆర్ అయినోడు, డానీ అంటే ఎస్ఆర్ అనేవాడు. ఈ లోపల ఒరే ఏడుపులు కొట్టాడు అనగానే ఎస్ఆర్. అదేం పేరురా? మా అమ్మ పెట్టింది. హల్లెలూయా. ఇశ్రాయేల్ దేవుని గురించి మొర్ర పెట్టి, ఏం పెట్టి? వినబట్లేదు నాకు. ఏం పెట్టి? దిష్టి బొమ్మ పెట్టి బొగ్గను సొక్కెట్టి. మీరు అలాంటి మీరు కాదండి, మీరు ఎవరు అలాంటి వాళ్ళు చేయరు. మీరు చాలా పర్ఫెక్ట్. నేను ఈ కార్యక్రమాన్ని రేపొద్దున వీక్షించబోయే గురించి చెప్తున్నాను. మీరెవరు బొగ్గను సొక్కెట్టరు, మొలతాళ్ళు గెలతాలు కట్టరు. మొలతాళ్ళు అంటే అయిపోయినాయి, ఈ కడతారు కదా దిష్టి రాకుండా. హల్లెలూయా. ఎంతలా బొట్లు వేయడుతుంటారు. ఏ సొక్క? దిష్టి సొక్క. నీ నమ్మిక చొప్పు నీకు జరుగును కాక. ఆమేనా? ప్రైజ్ లార్డ్. సరే, అది పాజిటివ్గా చెప్తే మంచిదేగా. హల్లెలూయా. చెప్పండి, టైం అయిపోయింది. ఏం పెట్టి? వెరీ గుడ్. ఎబ్బేజు ఏం పెట్టి? చెప్పండి, ఏం పెట్టి? బయట పెండం పెట్టి. హల్లెలూయా. ముఖాన్ని బొట్టెట్టి. హల్లెలూయా. ప్లేట్లు అవి ఏవో పెట్టి తిప్పి ఊసి కానీ ఊసేలేము కాండి నుంచి. అప్పుడు కానీ సిగ్గొత్తది రాదు. ఏం పెట్టి? హల్లెలూయా. ఇంట్లో ఏదో పెట్టి, వాస్తు పెట్టి, హల్లెలూయా, డబ్బు పెట్టి. అక్క ప్రైజ్ లార్డ్ అక్క, మంచిదే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నా కోసం ఏం ప్రార్థన చేయకు, తర్వాత చేద్ది కానీ, సరేనా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఈ మూలలో ఏదో పెట్టి, ఆ మూలలో ఏదో పెట్టి, ఎదురుగా గుమ్మడికాయ పెట్టి, ఆ రూపం ఎవరిదో నాకు తెలియదు కానీ 4 పలకలకు ఉంటుంది. అది ఎంత 4 వేసుకొని, ఎంత కళ్ళు వేసుకొని. ఎందుకురా అంటే అదేదో దీక్ష ఉంటుంది. ఎంత బాగుంటుంది కదా రూపం. అచ్చ నీలాగా ఉంటుంది కదా. అదే పెట్టేవాళ్ళకి చెప్పాను నేను, అందరికి అది. ఇదే పెట్టేవాళ్ళు చూడండి, అచ్చ నీలాగా ఉంటుంది అది. ఆ బొమ్మలు పెట్టేవాళ్ళని. మహానుభావుడు ఏం పెట్ల మొర్ర పెట్టి, స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. మొర్ర పెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. అండర్లైన్. కాపాడము. అండర్లైన్. హల్లెలూయా. మొదటి
దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 10వ వచనం అండి. తెరవద్దు, రాసుకోండి. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 10వ వచనం. మొర పెడుతున్నాడు. హల్లెలూయా. ఏమని మొర పెట్టాడంటే, నన్ను తప్పించమంటున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాపాడమంటున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్తారా? ఆనంద్ గారు సగం హల్లెలూయా కాదు, మొత్తం హల్లెలూయా చెప్పండి, పూర్తి హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం పెట్టి? మొరపెట్టి. ఏమని మొరపెట్టి? నన్ను చంపేయి, నేను బతకనేక అని పెట్టాడా మొర? ఏమని? హల్లెలూయా. సమస్తమైన కీడు నుండి నన్ను తప్పించి దినమని మహిమ కలుగును గాక. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, శోధనలో నుండి క్షమించాలి. హల్లెలూయా. కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఆమేన్. హే, మీ అందరికీ ఒక మాట చెప్తాను, ఒకసారి నా వైపు చూడండి, దయచేసి వినండి. యాత్రికన్ కృతి అండ్ ధ్యాన్ సేవ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. హల్లెలూయా. శిష్యులు వచ్చి అడిగారు కదా, పరలోక ప్రార్థన మాకు నేర్పించమని. హల్లెలూయా. అందులో ఒక పదం నేర్పించారు బ్రదర్ ఆయన, అందులో చక్కని మాట నేర్పించారు. హల్లెలూయా. రాసుకోండి. మత్తయి 6:13 ఉంది మాట. ఇలా ఉంది, మమ్మును శోధనలోనికి తేక దుష్టి నుండి లేక కీడు నుండి మమ్మల్ని తప్పించుమని ప్రార్థన చేయమన్నారు. ఏంటి చెప్పారా? హల్లెలూయా. అమ్మా గోల్డ్ చూసుకుంటున్నారా? మంచిదే, ఇంటికెళ్ళి చూసుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని ప్రార్థించాలి? ఆ పరలోక ప్రార్థనలో కొన్ని మాటలు ఉంటాయి కదా. హల్లెలూయా. అబ్బా మీకు దాని సీరియస్నెస్ అర్థం అవ్వట్లేనట్టుంది. ఆమేన్. హల్లెలూయా. 10 ఆజ్ఞలు రాయమంటే అందులో 10 ఆజ్ఞలు నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవునితో కనెక్ట్ చేసిన పలకలో పెట్టినట్లుగా అర్థమైంది లేదు, నాకు తెలియదు కానీ. హల్లెలూయా. ఆ పరలోక ప్రార్థన మాకు నేర్పించమంటే మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలాగో ప్రార్థన చేయమని చెప్తూ ఈ మాట నేను నా చిన్నతనంలో చాలాసార్లు ఆశ్చర్యపోయేవాడిని. బ్రదర్, ఎందుకు బ్రదర్ ఇశ్రాయేలు కాచువాడు కునుకుడు? అవునా కదా? ఇది మొదలుకొని యెహోవా నీ రాకపోకలందు నీకు తోడై ఉండును కదా. హల్లెలూయా. దీనికి చలవలు పొలవలు వద్దు, లేనిపోని లాజిక్లు వద్దు, కోడిగుడ్డి మీద అయ్యో పీకే ప్రయత్నం చేయొద్దు. ఆయన చెప్పాడు, చేయాలంతే. అవునా కదా బ్రదర్? అమ్మ అవునా కదా? ఆయన చెప్పారు, చేయాలంతే. ప్రార్థన చేయమన్నప్పుడు ఏం చేయమన్నారు ఆయన? శోధనలోనికి తేక. చెప్పండి, ఏం తేక? శోధనలోనికి తేక దుష్టుని నుండి అనగా కీడు నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన. చెప్పారా లేదా? అమ్మ చెప్పారా లేదా? బ్రదర్, నా సొంత మాట బైబిల్లో ఉందా? మత్తయి 6:13 అని చెప్పాను కదా. సొంత మాట కాదు కదా. ఎవరు చెప్పారు ఈ మాట? మిగతా వారి మాటలు తీసిపాలని కదా, కానీ పౌలు కాదు, పేతురు కాదు, యోహాను కాదు, ఇంకెవరో కాదు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట. ఇశ్రాయేలు కాచువాడు కునుకుడు నిద్రపడని ఎవరి గురించి చెప్పబడిందో ఆయనే చెబుతున్న మాట ఏంటో తెలుసు. శోధనలోనికి తేక కీడు నుండి అనగా దుష్టుని నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. చేయమన్నారా లేదా? చేద్దామా లేదా? అమ్మా ఏం మాట్లాడలేదు, అయిపోయిన టైం. చేద్దామా లేదా బ్రదర్? ఈ రోజు నుంచి చేద్దామా లేదా? ఈ రోజు నుంచి డివైన్ ప్రొటెక్షన్ వేడుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఇంట్లో ఉన్న పిల్లల మీద, నీ ఒంట్లో ఉన్న పిల్లల మీద, నీ మీద, నీ ఉద్యోగం మీద, వ్యాపారం మీద. హల్లెలూయా. హల్లెలూయా. రాజశేఖర్ మీ వ్యాపారం మీద బ్రదర్. హల్లెలూయా. మీ వ్యాపారం మీద బ్రదర్. హల్లెలూయా. మీ ఇంట్లో మీద, మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో, అది అద్దెలని, అపార్ట్మెంట్ ఉండండి, కంపెనీలో ఉన్న, పెంకిటీలో ఉండి, ఏ లేనప్పుడు కూడా దాని మీద, నీ పిల్లల మీద, నీ ఉద్యోగం మీద, నీ వ్యాపారం మీద డివైన్ ప్రొటెక్షన్ వేడుకో. లార్డ్ ఐ ప్రొటెక్షన్ 3 ఏరియాస్. మానసికంగా, ఆత్మీయంగా, భౌతికంగా ఈ 3 ఏరియాస్ లో కూడా నాకు డివైన్ ప్రొటెక్షన్ కావాలి. నా ఆత్మీయ జీవితం కుప్పకూలిపోకూడదు. లెబానోను దేవదారు ప్రత్యేకత ఏంటో తెలుసా బ్రదర్? లెబానోను దేవదారు ప్రత్యేకత ఏంటో తెలుసా? నా మందిరమును లెబానోను దేవదారుతో నేను అలంకరిస్తానని దేవుడు చెప్పాడు కదా. లెబానోను యొక్క దేవదారు యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏ పుచ్చిని దరిచేరనివ్వదు, ఏ పురుగుని దరిచేరనివ్వదు. నేనంటాను దానికి డివైన్ ప్రొటెక్షన్ ఉంది. చెప్పబడదామా? దేవదారు చెట్లో ఏముందంటే డివైన్ ప్రొటెక్షన్ ఉంది. ఎందుకంటే దాన్ని పుట్టించింది దేవుడు, దానిని కోరుకున్నది దేవుడు, దాన్ని ఎన్నుకున్నది దేవుడు. కాబట్టి దేవుడు డివైన్ ప్రొటెక్షన్ ఉంచాడు. బ్రదర్, మిమ్మల్ని కోరుకున్నది దేవుడు, మిమ్మల్ని ఎన్నుకున్నది దేవుడు, మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నది దేవుడు. ఆ చెట్టుకి డివైన్ ప్రొటెక్షన్ ఉంచిన యేసయ్య నీ జీవితంలో కూడా డివైన్ ప్రొటెక్షన్ ఉంచాలి. నీ ఆత్మీయ జీవితానికి ఏ కుళ్ళు, ఏ గర్వం, ఏ అసూయ, ఏ పాపం దరిచేరనివ్వకుండా
డివైన్ ప్రొటెక్షన్ కావాలని ఆత్మీయ జీవితం కోసం అడుగు. డివైన్ ప్రొటెక్షన్ కావాలి ప్రభా. వింటున్న వార్తలు, డాక్టర్లు చెప్పే మాటలు, బయట సామాజిక పరిస్థితులు, వస్తున్న కలలు, ఎస్ దేవుడు చెప్పమంటే చెప్తున్నాను ఈ మాట, వస్తున్న కలలు నాలో భయాన్ని కలిగిస్తున్నాయి. నేనంటాను, ఏ కళ అయినా చెడుగా అనిపిస్తే ఆమేన్, అది నిన్ను మేల్కొల్పేలాగే ఉండాలి తప్ప నిన్ను భయపెట్టేలా ఉండకూడదు. ఎంతమంది ఏకీపించారు ఈ మాటని? అది నిన్ను మేల్కొల్పాలంటే ప్రార్థన కొరకు నిన్ను మేల్కొల్పేదిగా ఉండాలి తప్ప నిన్ను భయపెట్టడానికి మాత్రం అది వీలు అవ్వడానికి వీలు లేదు. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవా, నా మెంటల్ స్టాండర్డ్స్ కి డివైన్ ప్రొటెక్షన్. ఆ డివైన్ ప్రొటెక్షన్ ఇదేంటి తెలుసా? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయమునకు, మీ తలంపులకు కావలి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. తల మీద చేయి పెట్టుకుని మాట చెప్తారా? సమస్త జ్ఞానమునకు మించిన నా దేవుని జ్ఞానము నా హృదయమునకును నా తలంపులకును కావలి ఉండునుగాక, కావలి ఉండునుగాక, కావలి ఉండునుగాక. నమ్ముటి నీ వలనైతే అది నీ జీవితంలో కార్యసాధకం. ఆమేన్, ఆమేన్. ఒకవేళ అమ్మా బ్రదర్స్ వినే టైం ఏందన్నా తెలుసు, లోకులకి వచ్చినట్టుగానే నీకు కొన్ని కలవర పరిస్థితులు రావచ్చు, కానీ ఆ కలవరాలు వాళ్ళని ఏలుబడి చేయడం మొదలు పెడతాయి, కానీ నీ దగ్గరికి వచ్చినట్టే పారిపోతాయి. రావని చెప్పట్లు వచ్చినట్టే పారిపోతాయి. ఎందుకో తెలుసా? వాటిని జయించగలిగే స్థైర్యాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణను, నీ శత్రువుకు మించిన జ్ఞానము దేవుడు నీకు అనుగ్రహించి తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా, తన దాసుని ద్వారా. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆ చైన్స్ అన్నీ తెగిపోతాయి. ఆ అష్షూరు కాడి విరగొట్టబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుని యొక్క ఆధిపత్యం బయటికి విడిచి పారిపోతుంది. దేని మన మహిమ కలుగును గాక. ఆమేన్. సో ప్రార్థన చేశాడు ఎబ్బేజు, ప్రార్థన చేయమని చెప్పారు యేసయ్య. 2 లేఖనాలు చూపించాను. ఆమేన్. ఈ మాట మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ మాట కూడా మీ జీవితంలో నెరవేర్చబడును గాక. నేను చదవబోతున్న మాట ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. హల్లెలూయా. నేను చదువుతాను. జస్ట్ ఇందులో ఉన్న 3 మాటలు ప్రత్యేకంగా ఉంటాయి. నా జీవితంలో నెరవేరాలని కోరుకు. అమ్మ డోంట్ మిస్ బ్రదర్, డోంట్ బి షమ. హల్లెలూయా. చాలా జాగ్రత్త విందాం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. కమాన్ చర్చ్, ఈ వాక్యం మీ జీవితంలో నెరవేర్చబడును గాక, నా జీవితంలో నెరవేర్చబడును గాక. ఆయన నాతో చాలా చెప్పారు కళల్లో, ఆయన నాతో చాలా చెప్పారు దర్శనాల్లో, ఆయన నాతో చాలా చెప్పారు కొంతమంది దైవజనులు ఉపయోగించుకొని. ఆయన ఏదైతే సెలవిచ్చారో ఆయన సెలవిచ్చినది నెరవేర్చే వరకు ఆయన నన్ను విడవకుండును గాక. ఈ మాట మీ జీవితంలో నెరవేర్చబడును గాక. మీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఆయన కోరుకున్న దేశమునకు మరలా రప్పించు వరకు, అనగా ఆయన నీతో చెప్పినది నెరవేర్చు వరకు. ఆమేన్. ఆయన నిన్ను విడువనని సెలవివ్వగా. ఆమేన్. మీరు ఎంతమంది గమనిస్తున్నారు తెలియదు, ఇది ప్రవచన పూర్వకమైన సందేశం. హల్లెలూయా. గట్టి చెప్తాం. ఈ వాక్యంలో కూడా డివైన్ ప్రొటెక్షన్ ఉంది. అయ్యా అమ్మా, ఈ వాక్యంలో కూడా డివైన్ ప్రొటెక్షన్ ఉంది. 2 ప్రామిస్ ఆఫ్ ఫ్యూచర్ ఉంది. ప్రామిస్ అవర్ ఫ్యూచర్, డివైన్ ప్రొటెక్షన్, దైవిక కాపుదల ఉంది. భవిష్యత్తుని గురించిన గొప్ప వాగ్దానం ఉంది. ప్రస్తుతము నేను నీకు తోడై ఉన్నానన్న గొప్ప ఆనందము ఉంది.
ఈ మూడు మీకు కలగాలని నేను కోరుతున్నాను. అందుకే విడమరి చెప్పాను, డివైన్ ప్రొటెక్షన్ ఉంది, నేను నీకు తోడయ్యండి, నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నేను ఉంటానన్నాడు. హల్లెలూయా. నేను మరలా రప్పించి నేను చెప్పింది నెరవేరుస్తానన్నాడు ఆయన. గొప్ప వాగ్దానము ఉంది. నేను మరి మహిమ కలుగును గాక. అది ఫ్యూచర్ గురించి. మరి ప్రస్తుతం ఏంటి ప్రభా? నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉంటానన్న గొప్ప ఆనందాన్ని దేవుడు కలుగు చేశాడు. ఎంతమందికి కావాలి సార్ ఈ మూడు? అమ్మ ఎంతమందికి కావాలమ్మా? మీరు చెయ్యతే పద్ధతి దేవుడు చూస్తున్నాడు, నేను చూడకపోయినా. ఎంతమందికి కావాలి? అందరైతే నేను ఎత్తకపోతే బాగోదు అనుకునే వాళ్ళు కావాలి. అలాగే ఉంటుంది నిజంగా కోరుకున్నట్లయితే. ఆమేన్. మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉండును గాక. మీతో చెప్పిన దేవుడు మీకు నెరవేర్చే వరకు, అనగా ఫ్యూచర్లో మీ గురించి చెప్పిన ప్రతి మాట దేవుడు నెరవేర్చుటకు ప్రస్తుతం అందు ఆయన మీకు తోడై ఉండును గాక. యెహోవా మీకు తోడై ఉండును గాక. యెహోవా మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. గట్టిగా చేద్దామా? ఆమేన్. ఒక్క చిన్న డిఫరెన్స్ చెప్పి ముగించేస్తాను. వచ్చే వారం మిగతాది మాట్లాడతాను. రైట్? నాకు తెలుసు టైం అయిందని, నాకు తెలుసు. బట్ మన ఎవరు టైంకి రాలే. హల్లెలూయా. ఇదొక్కటి జాగ్రత్త వినండి. ఆమేన్. ముగించేస్తాను. హల్లెలూయా. రాత్రి నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా కళ్ళ ముందు 2 షిప్లు ఉన్నాయి. ఒకటి నోవా కట్టిన షిప్, ఇంకోటి టైటానిక్ షిప్. ఒకటి నోవా కట్టిన షిప్, నోవాహు. రెండోది టైటానిక్ షిప్. హల్లెలూయా. కొన్ని తేడాలు రాసుకున్నా, త్వరగా చెప్పేస్తా. రాత్రి నిద్ర పట్టట్లేదు కదా, రాసుకున్నాను. నోవా కట్టిన షిప్, అది కట్టబడ్డానికి మూలము దేవుడు సెలవిచ్చిన మాట. హల్లెలూయా. టైటానిక్ మనుషుల ఉద్దేశం ప్రకారము కట్టబడిన షిప్. రెండవది మీరు వినాలి, రెండవది విశ్వాసంతో కట్టబడిన షిప్. రెండవ పాయింట్ అనగా నోవాహు షిప్ విశ్వాసంతో, మీ అన్నిటికీ నేను లేఖలు చూపించలేను, విశ్వాసంతో కట్టబడిన షిప్. కానీ టైటానిక్ షిప్ డబ్బుతో, మనీతో కట్టబడిన షిప్. మూడవది. హల్లెలూయా. నోవా షిప్ వుడ్తో కట్టబడింది, వుడ్తో తయారు చేయబడింది. కానీ టైటానిక్ షిప్ 1 అంగుళం మందం ఉండే అత్యంత ఖరీదైన ప్లేట్స్తో, కొన్ని వేల టన్నులు బరువు ఉండేటట్లుగా అత్యంత ఖరీదైన 1 ఇంచ్ థిక్ ఉండే అత్యంత విలువైన ఐరన్, అంటే ఆ మెటల్తో అది కట్టబడింది. హల్లెలూయా. తొందరపడకండి, త్వరగా చెప్పేస్తాను. హల్లెలూయా. నోవా కట్టిన షిప్లో 8 మంది మాత్రమే ఉన్నారు. టైటానిక్ షిప్లో 2240 మంది ప్యాసింజర్సే ఉన్నారు, క్రూజ్ కాకుండా. దాదాపు 2240 మంది ప్యాసింజర్సే ఉన్నారు. నేను పెద్దని వివరించాలనుకున్నా కానీ టైం లేదు. హల్లెలూయా. ఒక మంచి వార్త చెప్తాను ఇప్పుడు. బలమైనటువంటి గాలులతో ఆకాశ తూములు విప్పబడి ఈ ప్రపంచం మీదకు వచ్చిన నీరే సముద్రపు అలల వలె కొట్టుకుంటూ భయానకమైనటువంటి వాతావరణములోను, అలల మధ్యలోను, సుడిగాలుల మధ్యలోను చెక్కతో చేయబడిన ఆ షిప్పు సురక్షితంగా ఉంది. హల్లెలూయా. కానీ ఎంతో టెక్నాలజీతోను, ఎన్నో విలువైన అమూల్యమైన సిస్టమ్స్తోను, హల్లెలూయా, చాలా ఘనమైన ఉన్నతమైనటువంటి విలువైనటువంటి పదార్థాలతోను, మెటల్స్తోను 2400 మంది, హల్లెలూయా, 2240 మందిని వేసుకొని వెళ్తున్నటువంటి ఈ షిప్కి పెనుగాలులు సుడిగాలులు ఏమీ కాదు. కానీ ఒక ఐస్బర్గ్కి, ఒక ఐస్ పర్వతం కూడా కాదు, ఒక పెద్ద ఐస్ గడ్డకి అది బలంగా గుద్దుకోవడం వలన, హల్లెలూయా, 2 ముక్కలుగా విరిగిపోయి తునాతునకలైపోయి తనలో ఉన్న వారందరినీ కూడా సముద్ర గర్భంలో తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకో తేడా చెప్తాను. నోవా షిప్లో 8 మంది ఉన్నారు, 8 మంది సజీవంగా బయటకు వచ్చారు. టైటానిక్ షిప్లో 2240 మంది ఉన్నారు,
కానీ దాదాపు 1500 మంది పైనే జల సమాధి అయిపోయి అందులో చనిపోయారు. ఇవన్నీ ఎందుకు చెప్తారు పాస్టర్ గారు? చెప్తా లాస్ట్లో. హల్లెలూయా. మాట్లాడలేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నోవా షిప్ రక్షణకి సాదృశ్యంగా నిలబడింది. టైటానిక్ షిప్ భయంకరమైన వినాశనానికి ముంగుర్తిగా మిగిలిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్పీడ్గా చెప్పానా? నోవా కట్టిన షిప్ 440 అడుగుల పొడవు, 72 అడుగుల వెడల్పు, 43 అడుగుల ఎత్తు. టైటానిక్ షిప్ దానికన్నా గొప్పగా కట్టబడింది. డబుల్ 882.5 అడుగుల పొడవు. అంటే ఒక్కొక్కరు కాల్కులేషన్ ఒక్కొక్కలా ఉంది, నాకు కట్ట తెలియదు. దాని వెడల్పు వచ్చేసి 92.5 అనగా దాదాపు 93 అడుగుల. అయ్యా బోర్ కొడుతుందా? 93 అడుగుల వెడల్పు. మూడవది దాని ఎత్తు 175 అడుగులు. హల్లెలూయా. ఆమేన్. దీనికంటే ఎన్నో రెట్లు పెద్దగా కట్టబడింది. హల్లెలూయా. కానీ ప్రపంచ వినాశనానికి, అనేక మంది మరణానికి కారణమై మిగిలిపోయింది అది. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈ నోవా కట్టిన నావలో, పడవలో, షిప్లో 8 మంది మనుషులు మాత్రమే కాదు, అంట్లో ఉన్న జీవులన్నీ కూడా రక్షించబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. టైటానిక్ షిప్ చావుకి, పతనానికి కారణమైతే నోవా షిప్ మరొక సృష్టికి, మరొక పునఃసృష్టికి అది కారణమైంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. లెట్ మీ ఫినిష్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దేవుడు కట్టించిన ఆ షిప్, నోవా కట్టిన షిప్ 150 రోజులు సముద్రపు అలలను, అనగా ఆ భయంకరమైనటువంటి అలల నీటి ప్రవాహానికి తట్టుకొని 150 రోజులు నిలబడింది. ఒక ఐస్ బగ్కి గుర్తుకున్నటువంటి ఇంత బలమైన టైటానిక్ షిప్ 4 రోజుల్లోనే మునిగిపోయింది. అది స్టార్ట్ అయిన 4 రోజులను మునిగిపోయింది. ఏప్రిల్ 10వ తారీఖున 1912వ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున ప్రారంభించబడింది. అదే సంవత్సరం, అదే నెల 14వ తారీఖున అది సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఐస్ బర్గ్ని గుద్దుకున్నటువంటి 3 అవర్స్లోనే మొత్తం నాశనం అయిపోయింది. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. టైటానిక్ షిప్ సముద్రపు అడుగులోకి వెళ్ళిపోయి, హల్లెలూయా, ఒక భయంకరమైన పరిస్థితుల్లోకి మునిగిపోయింది. కానీ మీకు తెలుసా ఉన్నతమైన అర్థం? ఆ అర్థం ఏంటో తెలుసా? నీ శాపము నుండి నీ ఆశీర్వాదమునకు నీవు మరలేదువు అన్న అర్థం ఇచ్చే అరారాతు కొండ మీద దేవుడు ఆ షిప్ని నిలబెట్టగా అందరూ చూచుటకు దేవునికి సాక్ష్యముగా అరారాతు కొండ మీద నోవా కట్టిన షిప్ నిలబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. టైటానిక్ షిప్ వెంట అండర్ ద డెడ్లీ వాటర్. భయంకరమైనటువంటి ఆ మరణపు జలంలోకి వెళ్ళిపోయింది టైటానిక్ షిప్. కానీ అరారాతు కొండ మీద కమ్ బ్యాక్ టు యువర్ బ్లెస్సింగ్ అని అర్థం ఇచ్చేటువంటి స్థలం మీద టైటానిక్ నోవా షిప్ నిలబడింది. హల్లెలూయా. ఆమేన్. బ్రదర్, ఈ 10 తేడాలు ఎందుకు చెప్పానో తెలుసా? ఈ మాట కోసం, ఈ ఒక్క మాట కోసం. టైటానిక్కి మనుషుల ప్రొటెక్షన్ ఉంది. నోవాహు కట్టిన షిప్కి డివైన్ ప్రొటెక్షన్ ఉంది. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఐమ్ ఫినిష్డ్. మెసేజ్ అయిపోలేదండి. వచ్చే వారం దీని గురించి మనం మాట్లాడుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో విధాలుగా, ఎన్నో రెట్లు చాలా గొప్పది, ఖ్యాతిని, ఔన్నత్యాన్ని కలిగిన టైటానిక్ షిప్ ఒక ఐస్ గుద్దుకొని అది కుప్పకూలిపోయింది. కానీ నోవా షిప్ ఉన్నప్పుడు ఆకాశ తూములు నింపాడు ఆయన. ఎంత బలమైనటువంటి గాలులను, ఎంత బలమైన ప్రచండ వర్షాన్ని, ఆ నీరు పెరుగుతున్నప్పుడు ఎన్ని అలలకి అది కొట్టుమిట్టాడింది. చెక్కతో చేయబడింది బ్రదర్. నో టెక్నాలజీ, నో సిస్టమ్స్, ఏ టెక్నాలజీ లేదు దానికి. కానీ దానికి ఏముందో తెలుసా? ఆ షిప్కి తలుపేసింది నోవా కాదు, దేవుడు దాని కిటికీని మూసాడు. దేవుడు తన తలుపును మూసివేశాడు. దట్
దట్ మీన్స్ ఇట్ హ్యాస్ ద డివైన్ ప్రొటెక్షన్. దానికి ఏముందంటే దైవిక కాపుదల ఉంది. అందుకే పెనుగాలులైనా తుఫాన్లైనా అది నిలబడింది. ఈ నా మాటలు విని దాని ప్రకారం జీవించు ప్రతివాడు బండ మీద పునాది వేసుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసెను, వరద కురిసెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కట్టెను, అది బండ మీద పునాది వేయబడింది కనుక అది కూలిపోలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. టైం తీసుకున్నందుకు మన్నించండి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ప్రేయర్ చేయడానికి? హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ప్రేయర్ చేయడానికి? దేవా, నా మీద, నా ఫ్యామిలీ మీద, నా జాబ్ మీద, నా బిజినెస్ మీద, హల్లెలూయా హల్లెలూయా, నాకు డివైన్ ప్రొటెక్షన్ కావాలి దేవా. స్పిరిచువల్గా, మెంటల్గా, ఫిజికల్గా నాకు డివైన్ ప్రొటెక్షన్ కావాలి. నిజమే, చాలాసార్లు యాంగ్జైటీ అవుతున్నాను, చాలాసార్లు ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నాను. శాతాన్లు పలు భయాలు పెడుతున్నాడు, ప్రతి కలవరాలు పెడుతున్నాడు. ఆ టైంలో నేను ఆరాధించుకోలేకపోతున్నాను, ఆ టైంలో నేను స్తుతించలేకపోతున్నాను, ఆ టైంలో నేను దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నాను. లార్డ్ హెల్ప్ మీ. కొన్నిసార్లు నా మానసిక స్థితి బాగోవటం లేదయ్యా. Can you cry out to God? Come on, church. Can you cry out? నేను ముందే చెప్పాను, ఉన్న అనారోగ్యం తీసేస్తాడు, మరలా ఏ అనారోగ్యం రాకుండా ఆయన కాపాడుతాడు. బ్రదర్, ఎంతమందికి కృపాక్షేమం కావాలి? అమ్మ, ఎంతమందికి కృపాక్షేమం కావాలి? డోంట్ నెగ్లెక్ట్ దిస్ మెసేజ్. చిన్నగా తీసుకోకండి, ఏదో ఒక సందేశంలో తీసుకోకండి. కమ్ ఆన్ చర్చ్. మీ మీద, మీ పిల్లల మీద బంగారు లాంటి పిల్లలు ఇచ్చాడు దేవుడు మీకు, ముద్దు పిల్లల్ని ఇచ్చాడు దేవుడు మీకు. కొడుకును పోగొట్టుకున్న బాధ నాకు తెలుసు. అందుకే డివైన్ ప్రొటెక్షన్ కోసం ఎబ్బేజు మొరపెట్టాడు. మొరపెట్టమని పరలోక ప్రార్థనలో యేసయ్య చెప్పారు కదా, సామెల్ జాన్ చెప్పట్లేదు మీకు, ఆయన చెప్పారు కదా. టైటానిక్ షిప్ ఎంతో ఖరీదైంది, ఎంతో పెద్దది, సో మచ్ టెక్నాలజీ. సో వాట్? మనుషుల మరణానికి కారణమైంది. నోవాహు షిప్ కట్టిన షిప్ వుడ్తో కట్టబడింది, నో టెక్నాలజీ. బట్ దానికి డివైన్ ప్రొటెక్షన్ ఉంది. అందులో వారు కూడా రక్షించబడ్డారు. ప్రతి జీవి కాపాడబడింది. బికాస్ ఇట్ హ్యాస్ డివైన్ ప్రొటెక్షన్. ద ఆర్క్ ఆఫ్ నోవా, ద ఆర్క్ ఆఫ్ నోవా హ్యాస్ ఎ డివైన్ ప్రొటెక్షన్. గొప్ప రక్షణకు సాదృశ్యంగా నిలబడింది. నోవాహు పడవ వలె, నోవాహు వాడవలే మీ ఇల్లు ఉండును గాక, మీ ఇల్లు ఉండును గాక. రాఘవ ఇంటి వారు రక్షించబడినట్లుగా, రాఘవ ఇంటి కిటికీకి ఉన్న డివైన్ ప్రొటెక్షన్ లాంటి రోప్ లాగా, ఆ రెడ్ రోప్ లాగా యేసు రక్తము మీకు డివైన్ ప్రొటెక్షన్ గా ఉండును గాక. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే. ఏ తెగులు
కీడైన దరి చేరనివ్వక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మాకు మీరు అనుగ్రహించిన ఈ చక్కని వర్తమానమును బట్టి వందనాలు. పరలోక ప్రార్థనలు మీరు నేర్పించారు. ఎబ్బేజు ప్రార్థించగా మీరు ఆలకించారు. యాకోబుతో మీరు అదే మాట సెలవిచ్చారు. అయ్యా, నీ దాసుడైన యాకోబును మాత్రమే కాక మమ్మల్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మాకు అనగా మా ప్రాణాత్మ దేహములకు ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా మీ డివైన్ ప్రొటెక్షన్ మాకు కావాలి అయ్యా. నీ రక్తం, మీ వాక్యం, మీ నామం, మీరిచ్చిన విశ్వాసం, మీరిచ్చిన అభిషేకం మా జీవితంలో డివైన్ ప్రొటెక్షన్గా ఉండి విశ్వాసం అనుకో కర్తయ్యో దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచూ ముందుకు కొనసాగిపోటుకు కృపదైత్యమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, భయంకరమైన దినాలలో, పాపం చెలరేగుతున్న నేటి దినాలలో మాకు డివైన్ ప్రొటెక్షన్ అవసరం. అవును, యెహోవా పట్టణమును కాపాడుకొనని ఎడల దానిని కావలి కాయవాడు. మేలుకొని ఉండట వ్యర్థమే కదా. నీ ప్రియులు నిద్రించుచుండగా వారికి నువ్వు అనుగ్రహించుచున్నవాడు ఈవులను, వృద్ధియు క్షేమమును మితి లేకుండా అనుగ్రహించి మహిమ పొందమని, ఘనతనందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.